హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. ముందస్తు భేటీలట, ఎమ్మెల్యేలకు అధినేత క్లాసులు బీగుతుండట చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, వాళ్ళు ప్రజలతో మమేకమవుతున్న అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 సర్వేలు చేయించారట ఈ మధ్యకాలంలో. ఆ సర్వేల నివేదికలు పట్టుకొని, ఆ సర్వే రిపోర్ట్స్ దగ్గర పెట్టుకొని 1-to-1 ఇప్పటికే ఒక 4-5 ఎమ్మెల్యేలతోని ఇంటరాక్ట్ అయ్యారట చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ లోపాలేంది, వాళ్ళ ప్లస్లేంది, మైనస్లేంది అనే విషయాలని స్పష్టంగా వాళ్ళ ముందు పెట్టి చర్చించి మార్చుకోవాలి, పనితీరు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, లేదంటే అవసరమైతే టికెట్లు కూడా జారిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పారట. దీని మొత్తం తెలుగుదేశం పార్టీ మిగతా ఎమ్మెల్యేలకు కూడా అప్లై చేసి డైలీ ఒక 4-5 ఎమ్మెల్యేలతోని 1-to-1 మాట్లాడి వాళ్ళ పెర్ఫార్మెన్సు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజల నాడి ఎట్లా ఉంది వీళ్ళపైన అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం. ఆ తెలుసుకున్నారు, దాన్ని ఎమ్మెల్యేలతో చర్చించే ఒక ప్రోగ్రామ్ని పెట్టుకున్నారట 1-to-1 భేటీలని. ఎమ్మెల్యేలకు అధినేత క్లాసులు, మరికొందరితో ముఖాముఖికి రంగం సిద్ధం. 2-3 రోజుల్లో భేటీలట, రోజుకు 3-4తో చర్చ. వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల క్లాసు. పనితీరు నివేదికల ముందుంచి విశ్లేషణ, వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరికలు. ప్రజల్లోనే ఉండాలని సీఎం చంద్రబాబు హితో పలికిండట. ఇంకోటి సర్వేలతో చెక్ పెడుతుండట. ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం, 35 ప్రశ్నలతో కేకే సర్వే, షో టైంతోనూ మరో సర్వే, పోటాపోటీగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు, సోషల్ మీడియాలో పలువురు వెనకబాటు. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు వాస్తవంగా. కానీ ఇప్పటి నుంచే సర్వేలు, ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఒక రకంగా చాలా అలర్ట్గా పనిచేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 2025 ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఫిబ్రవరిలో, తర్వాత పొదిలిలో పొగాకు రైతులకు సంబంధించి ఇట్లా రకరకాల పర్యటనలో, సత్తెనపల్లి పర్యటన, నిన్న మన మామిడి రైతుల్ని పరామర్శించే పర్యటన, ఇట్లా రకరకాల పర్యటనలు చేస్తున్నారు. అంటే రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, తర్వాత మిగతా రైతాంగాన్ని పరామర్శించే కార్యక్రమం, వాళ్ళకి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి అత్యంత దారుణమైన ఓటమి, మామూలు ఓటమి కాదు, 11 సీట్లకే పరిమితమై అఖండమైన విజయంతో మనం గెలిచినాం. 1 year కూడా కాలేదు. ఎందుకు ఈ ప్రజల నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తుంది, ఈ స్థాయిలో మద్దతు వస్తుంది, ఈ స్థాయిలో ఆయన అభిమానులు బయటకు వస్తున్నారు, అభిమానం చూపిస్తున్నారు? ఎందుకంటే ఎంతో వ్యతిరేకత ఉంటే తప్ప 11 సీట్లతో ఓడిపోయే పరిస్థితి ఉండదు. అంత వ్యతిరేకత 1 year బ్యాక్ ఉండి వెంటనే 1 year కాకతలకే ఇంత ఫీడ్బ్యాక్ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. దాంతో 40% ఓటింగ్తోనున్న వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాయి? ఎందుకంటే 3 పార్టీలు కలిసినప్పటికీ 11 సీట్లే గెలిచే అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, 164 సీట్లు గెలిచినప్పటికీ ఆ 40% ఓట్ బ్యాంక్ అట్లే ఉంది. ఇలా వచ్చే ప్రజలు, మీటింగ్లకు వచ్చే ప్రజలు చూస్తే 40% ఓటింగ్కు ఉన్న పార్టీ నాయకుడికి లేదా 11 సీట్లు ఉన్న పార్టీ నాయకుడికి వచ్చే ప్రజాస్పందన లెక్కలేదు. 60% ఓట్లుండి 164 స్థానాలు ఉన్న కూటమి పార్టీకి వచ్చిన స్పందన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అక్కడ మైండ్ బ్లాక్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఏంటి భవిష్యత్తు అనే విషయాలపైన అసలు ఏంది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఓకే, 1 year పరిపాలన చేసిన మన ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది, మన పనితీరు ఎట్లుంది, పార్టీని ఏమనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారని ఇక తెలుసుకునే, శోధించే ప్రయత్నం అయితే చాలా సురుగ్గా, చాలా సీరియస్గానే చేస్తున్నారు. ఇక సరే, గడిచిన ఎన్నికల్లో రకరకాల విశ్లేషణలు, రకరకాల పద్ధతులు, కొంతమంది మేధావులు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, కొంతమంది అయితే 12.54% ఓటింగు పర్సెంటేజ్ తేడా ఉంది పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకని రకరకాల విశ్లేషణ అయ్యి ఒకటి ఉంది. అవి ఒక అనుమానాలు అది ఉంది. అది ఎవరిని వృద్ధి చేయాలి ఏంటి అనేది టెక్నికల్ అంశం. వీటన్నిటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆందోళనలో, ఒక భయంలో ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ ఆందోళన ఫలితమే జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియకుండా, జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్లు ఇవ్వకుండా, పర్యటనలు చేయకుండా, యాత్రలు చేయకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలతోనే ప్రకటనలు వస్తున్నాయి.
ఆ స్థాయిలో ప్రభుత్వం కూడా అదే కఠినంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కూడా ముందే వార్తలు రాయటం ఇవన్నీ చేస్తుంది. అటు ఇప్పుడు ఇది కాదు, ఈ ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రజా అభిమానాన్ని మనం అడ్డుకోలేం కాబట్టి అసలు ప్రజలకి ఎట్లా దగ్గర కావాలి, మన ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మార్చుకోవాలని ఇటు డైవర్షన్ తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. ఇటు ఒకవైపు కేసులు, కక్ష సాధింపులు, బెదిరింపులు, మీటింగులకు వస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానంటాం, కేసులు పెట్టడం, ఇది చేసుకుంటూనే ఈ ఎపిసోడ్ అంతా లోకేష్ గారు ఆయన టీం చూసుకుంటుంది. ఈ కక్ష సాధింపులు కానీ, రెడ్ బుక్ కానీ, లేకపోతే కేసులు పెట్టడం కానీ, బెదిరింపులు కానీ, పోలీసులు మానిటర్ చేయడం కానీ ఇవన్నీ. ఈ ఇంకొక పార్శ్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కాదు, మన ప్రజలకు మమేకం కావాలి, ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలతోని మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయాలపైన ఎమ్మెల్యేల పనితీరు పైన 2 సంస్థలతో నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితమైన ఫలితాలను సర్వే రూపంలో ముందుగా వెల్లడించిన కేకే సంస్థ ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసినట్టు తెలిసింది. అయితే కేకే టీం ఇప్పటికే తాము పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించామని సుమారు 15 మంది శాసనసభ్యులు వెనకబడినట్టు కూడా కొద్ది కాలం క్రితం ప్రకటించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వేల్లో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గంలో తక్కువగా సుమారు 10,000 మంది వద్ద పలు వివరాలు సేకరించి వీరు సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. వీరు చేసిన సర్వేలో 35 ప్రశ్నలు సిద్ధం చేసుకొని ముందుకు సాగినట్టు సమాచారం. అందులో గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత కూటమి పాలన, ప్రస్తుత పథకాలు, స్వీకరిస్తున్న లబ్ధిదారుల మనోగతం, క్షేత్రస్థాయి ప్రజలకు ఆయా పథకాలు ఎలా చేరుతున్నాయి వంటి వివరాలు సేకరించాలని తెలుస్తుంది. అలాగే శాసనసభ్యులకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించడానికి సమాచారం. పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత వారు పార్టీ పురోగతికి ఎంత మేరకు దోహదం చేస్తున్నారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, పార్టీ పరంగా ముందుకు సాగుతున్నారా, సొంతంగా ప్రయోజనాలు సమకూర్చుకుంటున్నారా వంటి వివరాలు కూడా వీరు సేకరించినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభల పనితీరు మెరుగ్గా ఉందా లేదా, అలా లేని పక్షంలో ఎక్కడైనా ప్రత్యామ్నాయ అవసరం ఉందా వంటి వివరాలను కూడా సర్వే ఆధారంగా సేకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే వీరి సర్వేని సిద్ధం చేసి రెడీగా ఉంచినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సర్వే వివరాలను ప్రకటించే అవకాశం లేకపోలేదు అని చెప్పి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే చేయకూడుతుందట. కానీ ఎమ్మెల్యేలో కొంతమంది వ్యతిరేకత ఉందట. కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పథకాలను తీసుకుపోవడంలో, పార్టీని బలోపేతం చేయడంలో, కూటమి పార్టీ నాయకులతోని సమన్వయం చేయడంలో ఫెయిల్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారట. వాళ్ళకి స్పెషల్గా చెప్పేటట్టుంది. మొత్తానికి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడు. కొడుకేమో కేసులతోని భయపెట్టి కక్ష సాధింపు రకరకాలతోని ఎట్లా కంట్రోల్ చేయాలి ప్రతిపక్షాన్ని మద్దతిస్తున్న వ్యక్తుల్ని, మీడియా ఛానల్ అనేది ఆయన చూస్తుంటే, తండ్రి ఏమో ఎట్లా ప్రజలతో మమేకం అవ్వాలి అనే అంశాలపైన సర్వే చేస్తుండు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే పీకే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ప్రధానమైన పార్టీ నాయకుడు. ఆయన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఆయన సనాతన ధర్మం అంటుండు, భాషలపైన రకరకాల విషయాలపైన మాట్లాడుతున్నాడు. ఏపీలో రాజకీయాలపైన, వాళ్ళ ఎమ్మెల్యేలపైన ఎట్లాంటి సర్వేలు చేయించడం, వాళ్ళ మంత్రులపైన సర్వేలు చేయించడం, లేదా మొత్తం ఓవరాల్గా కూటమి పనితీరు ఎట్లా ఉందనే సర్వేలు చేయించే కార్యక్రమం ఎక్కడ చేసినట్టు అనిపించలే. ఆ స్పేస్ని వచ్చే ఎన్నికల కల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 21 సీట్ల స్పేస్ను కూడా ఆక్రమించి, అవసరమైతే ఈసారి పవన్ కళ్యాణ్తో అవసరం లేకుండా పొత్తు పెట్టుకోవచ్చు ఒకవేళ ఎలక్షన్ ముందు, ఇట్లే మంచిగానే ఉంటే. పెట్టుకున్నప్పటికీ జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేసే కార్యక్రమం కూడా చేసే అవకాశాలు ఈ సర్వేలు ఇవన్నీ ముందు జాగ్రత్తను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటికి కూడా కంటిలో నలుసు లెక్కనే జనసేన పార్టీ మనకి. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి పవన్ కళ్యాణ్తో. ఆయనకు అసలు సీట్లు ఇచ్చి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా చేస్తే మనకు అక్కడ క్లోజ్ అయితే ఒక చాప్టరు, ఇక మనమే ఉంటాం, లోకేష్ గారికి ఎదురు ఉండదు అనే ప్రయత్నం. మొత్తానికి అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాలో కానీ పత్రికలో రాస్తున్న వార్తలు అంటే ఇంటెన్షనల్గా పవన్ కళ్యాణ్ని డిస్కరేజ్ చేయటం, ఆయన గురించి వార్తలు రాకుండా చేయటం, ఆయన వాయిస్ని బయటకు రాకుండా చేయటం, ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇది మొత్తానికి అయితే సర్వేలతో ముందుకు పోతున్న చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, భాష వీటిపైన ఆయన ఈ రాజకీయాలను వదిలేసి అడిపోయిండు. మొత్తం రాష్ట్రంలో రాజకీయాన్ని గుప్పిట్లో పెట్టుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండ అనేది అర్థమవుతుంది. మొత్తానికి కొంత అయితే వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వం పనితీరు కానీ, ఎమ్మెల్యేల పనితీరు కానీ, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉన్నట్టు ప్రజలు అనుకోవట్లేదు. ఈ సర్వేలను బట్టి అర్థమవుతుంది. ప్రజలు ఆశించిన మేరకు, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి పోల్చుకున్నప్పుడు వెనకబడ్డది కొంత కూటమి ప్రభుత్వం. ప్రజల ఆశలకి, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది భవిష్యత్తులో. రైట్, ఇది ఆంధ్ర ప్రభాకు సంబంధించి. విషయాలు అందరూ స్మార్ట్ మీటర్లపై దశల వారీ ఉద్యమం చేస్తారట. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు కార్యాచరణ. విద్యుత్ భారాలపై ప్రజావేదిక సదస్సు తీర్మానం. ప్రమాదకర విద్యుత్ సంస్కరణలు నిలిపేయాలని రామకృష్ణ సిపిఐ పార్టీ కార్యదర్శి చెప్తుండు. ఆగస్టు నుంచి మరో చారిత్రాత్మక విద్యుత్ ఉద్యమం ఉంటుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్తుండు. నిన్న రైతు సంఘాల నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మొత్తం ఒక ప్రజావేదిక సదస్సు పెట్టారు. దాంట్లో తీర్మానం చేశారు స్మార్ట్ మీటర్ల పైన దశల వారీ ఉద్యమం. ఈ స్మార్ట్ మీటర్ల పైన చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తే వాటిని పగలగొట్టండి అని పిలిపించిండు లోకేష్ గారు యువగాళంలో. అదే స్మార్ట్ మీటర్ని ఇలా అదే లోకేష్ గారు క్యాబినెట్లో ఉన్న ప్రభుత్వం ఫిట్ చేస్తుంది స్మార్ట్ మీటర్లని. మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఏమంటున్నాయి అంటే, లోకేష్ గారి పిలుపు మేరకు, లోకేష్ గారు గతంలో ఇచ్చిన పిలుపును ప్రకారం మేము ఫాలో అవుతాం. స్మార్ట్ మీటర్లు బిగించితే పగలగొట్టండి అని చెప్పిండు కదా, పగలగొడతాం. కాబట్టి ప్రభుత్వం ఆ పగలగొట్టాన్ని ఎంకరేజ్ చేయాలి, కేసులు పెట్టొద్దని చెప్తున్నారు. ఆగిద్దా ప్రభుత్వం? అయ్యాలంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పగలగొట్టమంటారు. ఇవాళ అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఓట్లు వేసి ప్రజల సీట్లో కూర్చోబెడితే ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజలపైన కేసులు పెడతారు పగలగొడితే. ఇవాళ ఏమంటాడు అదే లోకేష్ గారు, స్మార్ట్ మీటర్లు ఎవరైనా పగలగొడితే కేసులు పెట్టండి, ఫిట్ చేయడానికి సహకరించండి అంటాడు. ఇది దాని మీద మొత్తం దశల వారికి ఉద్యమం చేస్తారట. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు. అది ఒక వార్త అయితే, ఇంకోటి 7 సంస్థలు 32 ఎకరాలు. అమరావతిలో భూ సంతర్పణ, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాలు, గెయిలు, అంబికా సంస్థల భూ కేటాయింపుల రద్దు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇది ఒకవైపు 33,000 ఎకరాలని రైతులు రాజధాని కోసం ఇస్తే దాని పప్పు బెల్లం లెక్క ప్రభుత్వం ఇలా ప్రైవేటు కంపెనీలకి, రాజకీయ పార్టీల కార్యాలయాలకి కేటాయిస్తుంది. బీజేపీ పార్టీకి 2 ఎకరాలు కేటాయింపు. ఏమో ప్రభుత్వ భూమే, ప్రజలు ఒక ఉద్దేశంతో ఇచ్చిన భూమి. అది ఉపయోగపడితే రాజధానికి ఉపయోగపడాలి తప్ప ప్రైవేటు కంపెనీలకి, రాజకీయ పార్టీ నాయకుల కార్యాలయాలకి ఇస్తే అంటే ఇది పప్పు బెల్లం లెక్క ఒకవైపు పంచుతుండే సేకరించిందని, ఇంకొక వైపు సేకరించడానికి ప్రయత్నం చేస్తుండే సమీకరించడానికి. ఇది 32 ఎకరాలని నిన్న కేటాయించారట లీజుకి. సింగపూర్కు చంద్రబాబు బృందం రాజకీయ వ్యాపార వర్గాలతో భేటీ, రాజధాని అమరావతిపై ప్రణాళిక, జిల్లాలు, తీర ప్రాంతాలపై దృష్టి. సీఎం చంద్రబాబు మంత్రులతో పాటు ఉన్నతాధికారుల బృందం ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు సింగపూర్లో పర్యటిస్తుందట. ఈ పర్యటనలో ఎవరు ఉంటారంటే తప్పనిసరిగా ఈ పర్యటన ప్రభుత్వం, ప్రజలు లేకపోతే రాజధాని, రాష్ట్రం కోసం అని చెప్తారు. హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. హిడెన్ ఎజెండా వేరేగా ఉంటుందని ఎందుకు చెప్తున్నారంటే, దీంట్లో వ్యాపారవేత్తలు, డబ్బులున్నోళ్ళు వాళ్ళే ఉంటారు మొత్తం ఆఫీసర్లతో పాటు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నారాయణ గారు, టీజీ భరత్ వీళ్ళే ఉంటారు. మిగతా మంత్రులు ఉండరు, మిగతా ఎమ్మెల్యేలు ఉండరు. ఇక మరి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు, వీళ్ళ వ్యాపారాలు ఇంకేమైనా ఉంటే అవి కూడా సరి చేసుకొని వచ్చే కార్యక్రమం. మొత్తానికి అమరావతి రాజధాని గురించి అక్కడ పోయి ప్రణాళికలు వేస్తారట. అక్కడ పోయి ప్రణాళికలు వేసి తీసుకొస్తారట. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు సింగపూర్ పర్యటన ఉందట. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. ఈ లైనింగ్ దండుకునేందుకే హంద్రినివార్ 2వ దశ ప్రధాన కాలువ, పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాలు లైనింగ్ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు, నాసిరకం పనులతో 1968 కోట్లు ప్రజాధనం వృధా. పని స్వభావాన్ని మార్చేసి ఎస్ఎఫ్ఆర్సి విధానం లైనింగు, కనీసం కాలువ సైడు స్లోపు సరిచేయకుండానే మట్టి పొరకే లైనింగ్ చేస్తున్న కాంట్రాక్టులు, తద్వారా నీటి ప్రవాహ ఉధృతికి ఎక్కడికెక్కడ లైనింగు జారిపోతుందట ఇంజనీర్లు. 972 కోట్లతో 2వ దశ ప్రధాన కాలువ 3 ప్యాకేజీల పనులు. ఈనాడు కిరణ్ సోదరుడి వియంకుడికి 2 ప్యాకేజీలు. సీఎం చంద్రబాబు సన్నిహితుడు బీఎస్ఆర్కి అప్పగింత. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టులు, కీలకమైన కొన్ని ప్రభుత్వం సిఫార్సు చేసి భర్తీ చేసే పోస్టులలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. ఈ కాంట్రాక్టులు కూడా ఒక సామాజిక వర్గం. ఈనాడు సంస్థల అధినేత కిరణ్ తమ్ముడు ఈయంకుడికి ఇచ్చారట ఒక కాంట్రాక్టు 972 కోట్లు. కనీసం సరి చేయకుండా పూసుకుంటూ పోతారట మాలు. అది మళ్ళీ ఒక కాలువలో నీళ్ళు, కాలువ రైలింగ్ అన్నాడు. ఆ రైలింగ్ మొత్తం ఉట్టినే ఊడిపోయే కథ.
నాణ్యత లేదు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఆడేదో రైతులను బాగు చేయాలన్నా, కాలువలు బాగు చేయాలన్నా కాదు. కాంట్రాక్టర్ల పేరుతోని కమిషన్ల కోసం చేసే కార్యక్రమం ఇది. ఆ కాంట్రాక్టర్ల కోసం ఈ పని, రైతుల కోసం కాదు ఈ పని. రైతుల కోసం నిజంగానే చేసే అభివృద్ధి అయితే ఇట్లా ఉండదు. చూడండి ఎట్లుందో. దీన్ని సరి చేయటం లేదు. డైరెక్ట్ మాలు పూసుకుంటూ పోతాడట. సిమెంటు ఇసుక కలిపి పూసుకుంటూ పోతే అది ఆగిద్దా? అది కాంక్రీట్ చేస్తే 10 సంవత్సరాల పాటు దానికి కదలకుండా ఉంటుంది. రేపు వాటర్ వచ్చినానికి వరద వస్తే లేచిపోద్ది. ఇది వరద వస్తే పోద్దా ఉంటుందా అనేది కాదు. కావాల్సింది వాళ్ళకి ఏంటంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి, మాకు పత్రికల రూపంలో, టీవీ రూపంలో మాకు ప్రచారం చేస్తున్న వ్యక్తుల కుటుంబాలకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చాలనే విషయం తప్ప ఏం లేదు. సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరికీ దాంట్లో బీఎస్ఆర్ అట ఇంకెవరు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడట, వీళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చారు. ఇది ఈ లైనింగ్ దండుకునే లైనింగు అని చెప్పి. దివికెగిచిన నవరసాల కోట, అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూత, ప్రధాని సహా సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. 750కి పైగా సినిమాల్లో నటించిన ఘనత. పద్మశ్రీ, 9 నంది అవార్డులు ఆయన సొంతం. అభిమానులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు. కోట శ్రీనివాసరావు గారు నిన్న మృతి చెందారు. ఆయన సంబంధించి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు, ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన 750 పిక్చర్స్లో నటించినాడు. తెలుగు అయితే హిందీ, కన్నడ, తమిళ్ రకరకాల సినిమాలు. ఏ సినిమా చేసినా ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా ఉండేది. ఆయన నటనకి ఇక ఆయనకి అంటే ఏ భాషలో తీసుకున్నా, ఏ యాసలో తీసుకున్నా స్పష్టంగా. ఎందుకంటే తెలంగాణ యాసలో కూడా చాలా సినిమాలు చేసిండు ఆయన వాస్తవంగా ఆంధ్ర బేస్డ్, విజయవాడ. అయినా తెలంగాణ యాస అచ్చు తెలంగాణ వ్యక్తులు లెక్క మాట్లాడేది ఆయన సినిమాలలో. ఆ భాష, కొన్ని పదాలు చాలా స్పష్టంగా తెలంగాణ వ్యక్తి లెక్క, అంటే పొలిటీషియన్గాను అట్లా నటించినప్పుడు తెలంగాణ యాసలో చాలా స్పష్టంగా మాట్లాడేది. అనేక యాసల్లో, భాషల్లో ఆయన దిట్ట. ఇక ఆయన ఒక రకంగా నంది అవార్డులు కూడా దాదాపు, పద్మశ్రీ వచ్చింది, 9 నంది అవార్డులు వచ్చినాయి. విలక్షణమైన నటుడు, నటనలో ఇక ఆయన పెట్టిన కోట. కాబట్టి ఆయన నిన్న దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. పథకం ప్రకారమే బీభత్స కాండ, గంజాయి బ్యాచి, కిరాయి గుండాలతో దాడి చేయించిన టీడీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర. బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ హారికను గంటన్నర సేపు నిర్బంధించిన వైనం. అసభ్య పదజాలంతో అవహేళనగా దూషించిన టీడీపీ గుండాలు. తమ కళ్ళ ముందే దాడి జరిగిన నిందితులపై కేసు కూడా పెట్టని పోలీసులు. దాడి చేయమని పంపించిందే వాళ్ళే. ఇక పోలీసులు కేసు ఏం పెడతారు? దాడి చేయమని జెండాలు ఇచ్చి పంపించింది తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఈ కేసు ఎందుకు పెడతారో వాళ్ళు బెటరు. కేసు పెట్టే అవకాశం ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు కేసు పెడతారనే భయం ఉంటేనో, వాళ్ళ అనుమతి లేకుండా వస్తేనో అది ఉంటుంది, కేసులు పెడతారు. వాళ్ళ అనుమతితోని ఒక ప్రీ ప్లాన్డ్గా దాడి చేయమని పంపాక ఈ కేసులు మనం ఆశించడం తప్పు, వాళ్ళు పెట్టరు కూడా. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు. ఉప్పాల హారిక దంపతులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శాడు. దానికి సంబంధించిన ఒక వార్త. పథకం ప్రకారమే బీపచ్చ కాండ చేసిందంటే బీభత్స కాండ చేసింది పచ్చ ముఠా అని చెప్పి. ఇప్పుడు ఇదే అంశం అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ ఇంకోళ్ళు అయితే మహిళల హక్కులపైన, మహిళలపైన ఎట్లా దాడులు చేస్తారని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నాయకులు గగ్గోలు పెట్టేవాళ్ళు. మరి మహిళ అంటే మహిళ, వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళే, తెలుగుదేశంలో ఉన్న మహిళే, జనసేనలో ఉన్న మహిళే, ఎక్కడున్న మహిళే. అంటే అందులో ఉన్న మహిళ అయితే ఒక రకమైన న్యాయం, ఇందులో ఉంటే ఒక రకమైన న్యాయం లెక్క ఇలా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వము, అధికారులు, అధికార యంత్రాంగం కూడా. నేను శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జు వాళ్ళ డ్రైవర్ని మర్డర్ చేశారని ఇద్దరిని, హస్బెండ్ అండ్ వైఫ్ని తెస్పల్లిలో ఆపేశారు. ఇంతవరకు జనసేన పార్టీ నుంచి ఒక ఖండం లేదు. సస్పెండ్ అయితే చేశారు కానీ ఇది తప్పు అని కానీ జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు ప్రకటించలే. ఒక మర్డర్ చేసి, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని మర్డర్ చేసి డెడ్ బాడీని పార్సల్ చేశారన్నారు. మరి దీన్ని ఏమంటారు? మరి ఇది కూడా డెడ్ బాడీ అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేమేం తక్కువ అని చేయటమా? ఈ డెడ్ బాడీ పార్సల్ పైన ఎందుకు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎందుకు మాట్లాడరు? అంటే మనం కదా చేసింది, మన తప్పును మనం బయట పెట్టుకుంటేట. మనం చేసింది తప్పు కాదు, దానిపైన కేసులు ఉండవు, చట్టం ఉండదు, క్రిమినల్ ఉండదు, ఐపీసీ ఉండదు, బిఎన్ఎస్ ఉండదు. ఇక అట్లనే ఇది కూడా ఉంది. ఇగో డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చిప్పు. జనసేన నేత కిరాతకంపై
స్పందించిన పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు. తమిళనాడులో కథనాలు వస్తున్న నోరు విప్పని నాయకులు. పవన్ రావాలి, మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండు. జనసేన నేత వినుత, డ్రైవర్ రాయుడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినుత, మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించిన అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడం లేదు. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులను కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతి కిరాతంగా మట్టుబెట్టిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటనపై ముఖ్య నేతలు ఎవరు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ జనసేన అధినేత కానీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎందుకు పోతారు, మీకు న్యాయం ఎందుకు చేస్తారు? అది అయ్యే ముచ్చట కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు స్పందిస్తున్నా మరి ఏం తెలియదు, కానీ ఆయన స్పందన విచిత్రమైన స్పందన ఉంటుంది. డోర్ డెలివరీ చేశారు, డోర్ డెలివరీ కూడా చేయలే, తీసిపోయి సముద్రంలో వేరే రాష్ట్రంలో తీసిపోయి సముద్రంలో పడేసే ప్రయత్నం చేశారట. అత్యంత కిరాతకంగా చంపారు. ఎందుకు డ్రైవరు శ్రీనివాసు అలియాస్ రాయుడిని చంపాల్సి వచ్చింది వినుత అని అంటే బయట మరి లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ బయట మాట్లాడేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన పార్టీ ఇన్ఛార్జికి అగ్గి నిప్పు ఉప్పు నిప్పు లెక్క ఉంది. వాళ్ళ ఆధిపత్య పోరు మధ్య, వాళ్ళ రాజకీయ ఆధిపత్యం మధ్యలో నలిగిపోయిండు, ఒక సామాన్యుడిని చంపేశారు. అంటే ఈమెకు సంబంధించిన సీక్రెట్స్, రాజకీయ రహస్యాలని ఎమ్మెల్యేకి చెప్తుండు అని చెప్పి వీళ్ళు కక్ష కట్టి చంపారని బయట ఒక చర్చ. అంటే కూటమి పార్టీలు 3 పార్టీలు కలిసి ప్రజలను ఉద్ధరించడానికి నిలబడి గెలిచి ఇలా పరిపాలన చేస్తున్నారా, లేదా మీరు కొట్టుకొని ప్రజల్ని చంపే కార్యక్రమం చేస్తున్నారా? మీ రాజకీయ ఆధిపత్యాల కోసం, మీ రాజకీయ ప్రతిష్టల కోసం సామాన్య ప్రజల్ని ప్రాణాలను తీసే కార్యక్రమం ఎవరిచ్చారు మీకు హక్కు? దీనిపైన ఎందుకు కూటమిలో ఉన్న పార్టీలు మాట్లాడలేదంటే దీనికి అనమాట. వాళ్ళ లొకలొకలు బయటపడతాయి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే జనసేన వెంటనే రియాక్ట్ అయింది, మీ వల్లనే చనిపోయిందని. జనసేన స్పందిస్తే తెలుగుదేశం పార్టీ బయటపడింది. కాబట్టి వాళ్ళ కూటమి ఐక్యత కోసం ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, మేము మాట్లాడడం మౌన దీక్ష అని చెప్తున్నారు. వీళ్ళు ప్రజల గురించి మాట్లాడతారు, వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారు, వీళ్ళు హక్కుల గురించి మాట్లాడతారు. ఇది మొత్తానికి కూటమి పార్టీల పంతాలతోని, కూటమి పార్టీల పట్టుదలతోని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక్క శ్రీకాళహస్తికి పరిమితం అయితే ఇంకా గాజువాక, ఇంకా లేకపోతే ఇంకోటి దాకా పోద్దా, పిఠాపురం దాకా పోద్దా, ఎక్కడ దాకా పోద్దా అనేది చెప్పలేము. చూడాలి ఏం జరిగిద్దో. ఇది మొత్తానికి అయితే డ్రైవర్కి సంబంధించిన విషయం. రైట్, సాక్షికి సంబంధించి దిశ పేపర్. కోట ఎక్కలేరు, హైదరాబాద్లో కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిండు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం, జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, పింఛను పునరుద్ధరణ 1575 కుటుంబాలకు లబ్ధి, అమరావతిలో క్వార్టర్ల నిర్మాణానికి నిధులు మంజూరు. పింఛన్లు అంటే ఈ సామాజిక పెన్షన్లు కావు. అమరావతిలో భూములు ఉన్నోళ్ళేం భూములు ఇచ్చారు, వాళ్ళకి ఆ భూమికి సందర్భంగా కంపెన్సేషన్ ఇచ్చారు, డెవలప్డ్ ప్లాట్స్ కౌలు ఇస్తున్నారు. అసలు ఏ భూమి లేకుండా కేవలం కూలీ పైనే జీవనాధారంగా ఉన్న కుటుంబాలకి పెన్షన్ ఇస్తానని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అట్లాంటి పెన్షన్లు ఇచ్చే దాంట్లో 1575 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్ ఆపిందట. దాన్ని పునరుద్ధరిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని. గతంలో 2014-19 మధ్యలో ఇచ్చారట. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత కొంతమందికి పెన్షన్లు కట్ చేసిండు, మేము వచ్చేస్తాం అన్నారు. మళ్ళీ వీళ్ళు పునరుద్ధరించడానికి కూడా సంవత్సరం పట్టింది పాపం సామాన్య కుటుంబాలు. ఇది మొత్తానికైతే పునరుద్ధరణ రాజధానిలో నిరుపేదలకు మళ్ళా ఇస్తారట. స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, ఛార్జీల భారం రద్దు చేయాలి, సదస్సులో వక్తల డిమాండ్, భవిష్యత్ కార్యాచరణకు ప్రజా సంఘాలు పిలుపు. మీరు బిగించొద్దు అంటే వాళ్ళు ఎందుకు ఆగుతారు? ఉట్టుటికి ఆగుతారు. త్వరలో నిరుద్యోగ భృతి అమలట, హోంమంత్రి అనిత చెబుతున్నారు. రాయపట్నం గ్రామాల్లో పర్యటించినప్పుడు చెప్పారు. మరి ఆ త్వరలో అంటే ఎప్పుడు? రైట్, ప్రజాశక్తి చూద్దాం.
స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, ఛార్జీల భారం రద్దు చేయాలి, సదస్సుల వక్తల డిమాండ్, భవిష్యత్ కార్యాచరణకు ప్రజా సంఘాల పిలుపు. మీరు బిగించొద్దు అంటే ఆగరు, అడ్డం పడ్డ ఆగరు. వాళ్ళకి ఎజెండా ఉంటుంది. 4 కిలోమీటర్ల డోలీ మోత, మార్గ మధ్యలోనే గర్భిణీ ప్రసవం. సంక్రాంతికి చుక్కలాంటి రోడ్లు. గత ఏడాది నవంబర్లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. ఆచరణలో ఆ మాటలు నీటి మూటలుగా మిగిలాయి అని చెప్పే ఘటనలు తరచూ సాక్షాత్కరిస్తున్నాయి. నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లోని వారికి నేటికి డోలీ మోతలు తప్పడం లేదు. ఆదివారం 4 కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని డోలీలో మోస్తూ ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే ఆమె ప్రసవించింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండశిఖరం గ్రామమైన లోసింగికి చెందిన పాంగి సాయికి ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చినాయి. రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో ఈ డోలీ మోతలపైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక 2 నెలలకు 3 నెలలకు ప్రకటన చేసిండు. రాష్ట్రంలో డోలీ అనేది కనపడదు, డోలీ మోతలు అనే పదం వినపడద్దు అన్నాడు. అని నవంబర్లో ఏం చెప్పిండంటే ఇంకొక 2 నెలల్లో మీకు రోడ్లు అద్భుతంగా ఉంటాయి, అద్దాలు లాంటి రోడ్లు వస్తాయి అన్నాడు. అద్దం లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. ఇలా మళ్ళీ అదే డోలీ మోతలు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్తా ఉండు పదే. మరి దేనికి ఉపయోగపడింది? ఏ డోలీ మోతలను మీరు ఆపాలన్నారు, ఆగినాయా? ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ డబల్ ఇంజన్లు కాదు, సింగిల్ ఇంజన్లు కాదు, త్రిబుల్ ఇంజన్లు కాదు. కావాల్సింది సామాన్య ప్రజలకి అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఉండాలి తప్ప, మీరు ప్రచారాలకి పరిమితం అవుతుంది తప్ప, ఈ డోలీ మోతలను ఆపలేని ప్రభుత్వాలు, ఈ డోలీ మోతలపైన చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, అదే పద్ధతిలో అనాగరికమైన పద్ధతిలో నాగరిక సమాజంలో బతుకుతున్న మనం అనాగరిక పద్ధతిలో డోలీలో ప్రసవించే మహిళను తీసుకొని ప్రయాణం చేయాలి. 4 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వచ్చి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దేనికి మీ విజనరీ, దేనికి మీ అనుభవం, దేనికి డబుల్ ఇంజన్ సర్కారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం. ఇట్లాంటి డోలీ మోతలు ఇదే కంటిన్యూ అయితే ఎందుకు మనం పరిపాలన చేసేందుకు? మన పరిపాలన ఏంది? మన గురించి ప్రచారాలు చేసుకోవడం ఎందుకు? దీన్ని చూసాయని చంద్రబాబు నాయుడు కనీసం ఇప్పటికైనా రివ్యూ చేసి మన్యంలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం మనం ఏం చేస్తాం అనేది చూసుకోవాలి. కనీసం వాళ్ళని ఆసరా, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు హాస్పిటల్కి పోవడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే మన అనుభవం దేనికి, మన విజన్ దేనికి, మన ప్లాన్లు దేనికి, మన ప్రణాళికలు దేనికి ఉపయోగపడవు? కాబట్టి ఇప్పటికైనా అట్లాంటి చర్యలు తీసుకోవాలి. ప్రకటనలకు పరిమితం కావడం పని చేయాలి. ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అది ఉండదు, ఆ డోలీ మోత ఉండదు. ఆ డోలీ మోత ఉంటే కట్టల గుట్టలాట, ఈ కట్టలు ఈ గుట్టలతోనే ప్రజలకి ఏమవుతుంది? పాప ఆ డోలీ మోతతో 4 కిలోమీటర్ల గర్భిణిని తీసుకొచ్చే పరిస్థితి, దాని గురించి ఒక వార్త రాస్తే పేపర్ అంటారు, జర్నలిజం అంటారు దాన్ని. అది కాదు రాయాల్సింది. ఇటు సాక్షి, మన ఏది వైఎస్ఆర్సీపీని సమర్థించే మీడియా, ఇటు తెలుగుదేశం పార్టీని మోసే మీడియా, 2 కూడా వాళ్ళని వీళ్ళని విమర్శించుకోవడానికి ఇచ్చిన ప్రయారిటీ ప్రజల సమస్యలపైన, ఇట్లా సామాన్య గిరిజన హరిజనుల గురించి రాసే ప్రయత్నమే చేయవు. వాళ్ళు అసలు మనుషుల కిందనే ట్రీట్ చేయట్లే. 4 కిలోమీటర్లు డోలీలో మోసుకోవాల్సిన పరిస్థితి, ఆపదలో ఉన్న మహిళని, ప్రసవించే దశలో ఉన్న మహిళని వస్తే అంతకంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పని ఇంకోటి ఉంటుందా? దాని గురించి వార్త రాసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. ఎందుకంటే మీ వార్తలు, మీ పత్రిక, మీ ఎజెండా వేరే ఉంది. ఈ గుట్టలాట, కట్టలాట, ఈ గుట్టలోడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు రాస్తున్న గట్టలుగా వార్తలు కానీ ఆడ ఏం లేదు, సున్నా, ఫలితం లేదు, దాంతో ప్రజలకు ఒరిగింది లేదు. ఇది లిక్కర్ స్కామ్లో వీడియోలు రికవరీ అట, డెన్లలో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు మీరు చూసి వచ్చారు. అయ్యో వాళ్ళు ఎట్ట బయట పెడతారు? ఇది కాదు. మీరు ఆ డోలీ మోతలో, ప్రజల సమస్యలో, మహిళల సమస్యలో, గిరిజనుల సమస్యలో అవి కాదు రాయాల్సింది. ఈ ఎంత పనికిరాని ఏదో రాసి ఇదే వార్త, ఇదే పేపర్ అని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక సమస్యలే లేనట్టు అడ్డగోలుగా దవేస్తారట. నిబంధనల గాలి కొదిలి ఇసుక మైనింగు, భారీ యంత్రాలతో నదీ గర్భాలు గుల్ల. గండిమేడ, కొల్లిపార రీచిళ్లలో యథేచ్ఛగా తవ్వకాలు. వేమూరు నియోజకవర్గం చెందిన వ్యక్తి దందా. మంత్రుల నేతల పేరు చెప్పి తరలింపు. ఇసుక లారీలు తనిఖీలు చేయకుండా గన్ల అధికారుల ద్వారా ఒత్తిడి. ఇవన్నీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుమతి లేకుండా జరుగుతాయి. ఇవన్నీ ఉట్టికి వాళ్ళని వెనకేసుకొచ్చే కార్యక్రమం రాసినట్టుంది. మంత్రులను, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దందా చేస్తాడంటే ఎవరో ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఉట్టిదే. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గర నుండి చేయించే కార్యక్రమం, దగ్గర లేకపోయినా ఇండైరెక్ట్గా చేసే కార్యక్రమం. ఈయన బాధ ఏంది? అది కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆయనకు బ్యాడ్ నేమ్ రావట్టు కాబట్టి దీని వెనక ఎవరు ఉన్నారు? ఎవడుంటాడు? ప్రభుత్వ యంత్రాంగాన్ని మ్యానిపులేట్ చేసేది అధికార పార్టీ నాయకులు చేస్తారు. ఎవరో చెబితే అధికారులు వింటారు.
ఆ లోకల్ ఎమ్మెల్యేనో మంత్రి చెప్తేనే వింటారు. అటువైపు చూడొద్దంటే చూడరు. ఇక అది డైరెక్ట్ రాయలేక ఇక ఇవన్నీ అడ్డగోలుగా దవ్వేస్తున్నారు. ఎవరు దవ్వేస్తున్నారు? అడ్డగోలుగా ప్రభుత్వం తవ్విస్తుంది. ఇసుకట పేరుని మైండ్ గేమ్ అట. గుడివాడ హైడ్రామా వెనక పక్కా వ్యూహం. మాజీ మంత్రి పథక రచనతోనే జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త గుడివాడ రాక. ఉద్దేశపూర్వకంగానే కారాపి హైడ్రామా. ఓహో, గుడివాడ హైడ్రామా వెనక వ్యూహం ఉందట. ఏందా వ్యూహం అంటే జడ్పీ చైర్పర్సన్ ఆయన భర్తని పేరు నాని రప్పించినట. పేరు నాని రప్పిస్తే రాలే, ఆయన వాళ్ళని ఒక్కళ్ళని రప్పిలే. పార్టీ పిలుపు మేరకు అందరూ వచ్చారు, నాయకులు వాళ్ళు వచ్చారు, దాడి చేశారు. మీరు ఆ దాడిని సంబంధించిన మరీ పత్రిక పేపర్ లెక్క రాస్తే వార్తలు బాగుంటుంది. హైడ్రామా చేశారట, ఆపి అసభ్య పదజాలంతో తిట్టారట. ఎవడన్నా వందల వేల మంది జెండాలు పట్టుకొని కర్రలు పట్టుకొని వస్తే ఇద్దరే మనుషులుండి వీళ్ళు వాళ్ళని తిడతారా, వాళ్ళు వీళ్ళని తిడతారా? బలం ఎక్కువ ఎవరికి ఉంటుంది? వీళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురై సపిడి చేయకుండా కూర్చుంటారు. నిజంగానే వీళ్ళే ఎక్కువ మంది ఉండి తిట్టారంటే అందం ఉంటుంది. వీళ్ళిద్దరుండే వాళ్ళు వందల మంది ఉండే, వీళ్ళు ఎట తిడతారు, వాళ్ళు ఎట పడతారు? జెండాలు పట్టుకొని దేనికి వచ్చారు? అసలు అడ్డుకోవటానికే కదా వచ్చింది. అది మైండ్ గేమ్, ఇది మైండ్ గేమ్. ఆయన చేసింది మైండ్ గేమ్ కాదు. పేరుని ఆయన మైండ్ గేమ్ చేసి ఉండలేదు, కానీ మీరు మైండ్ గేమ్ వార్తలు రాసి ప్రజల మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సేమ్ ఈనాడులో కూడా ఇదే ఉంటుంది. ఇక మద్యం కథా చిత్రం. ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైకాపా ముఠ. రోజుకు ఒకటి చెప్తున్నారు. ఒకరోజు సినిమా అంటారు, ఒకరోజు రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకో రోజు దుబాయ్లో పెట్టుబడులు అంటారు, ఇంకో రోజు కాన్స్టిట్యున్సీలుగా డబ్బులు పంపారంటారు. మరి ఏది నిజమో ఏది అబద్ధం పుంకాలు రాస్తాను. ఈనాడు ఆంధ్రజ్యోతి పని పట్టుకొని రోజు బ్యాన్ రైటం ఇదే ఉంటుంది. ₹1 ఆయన ప్రజలకు వచ్చిందని నిజంగా మీరు రాసే వార్తల వల్ల, వాళ్ళు చేస్తున్న విచారణ వల్ల అంటే ఏం లేదు. ప్రజలకు పనికిరాని ఇన్వెస్టిగేషన్ జరిగితేంది, జరగకపోదు. ప్రజలకి ఏమైనా రికవరీ అయితే భవిష్యత్తులో అయ్యే అవకాశం కూడా లేదు. వీళ్ళు రాస్తాను, వాళ్ళు చెప్పట్లేదు. కానీ రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.